అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 20వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా అయితే మారబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గాల కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన క్షానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో తెలివితేటలు కలవారు, ఎంతో గుండె ధైర్యం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో గంభీరంగా మాట తీరు పైకి ఉన్నప్పటికీ కూడాను లోపల ఎంతో సున్నిత స్వభావం కలవారు. ఈ యొక్క రాశి గలవారికి శని ప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. వీరి యొక్క సహనం అవసరం, స్నేహితులు, కుటుంబ సహకారం కూడా వీరికి చాలా బాగా మెండుగా అయితే లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశి గలవారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం ద్వారా, ప్రదోష కాలంలో దీపారాధన చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు కూడా వస్తాయి. పేదవారికి ఆహార దానం చేయడం, కోపాన్ని తగ్గించుకొని అదుపులో ఉంచుకోవడం వీరికి ఎంతో మేలు. రేపటి రోజున అదృష్ట సంఖ్యలు 1, 9. అలాగే అదృష్టపు రంగులు వచ్చేసి నలుపు, నీలం అని చెప్పుకోవచ్చు. వీరిలో ఆత్మవిశ్వాసం, కుటుంబం యొక్క మంచి చెడు సూచనలు కూడా వీరికి చాలా గంభీరంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి మీ యొక్క దగ్గర బంధువుల నుండి అయితే వీరికి మద్దతు బాగా గట్టిగా లభిస్తుంది. రేపటి రోజున వీరికి ఆర్థిక రంగంలో ఉన్న వారికి మాత్రం ప్రత్యేకమైన అనుకూలత అయితే ఉంటుంది. ఏ తీరిక సమయంలో అయినా సరే మీరు తప్పకుండా ఇష్ట దైవం యొక్క నామస్మరణ చేస్తూ అలాగే సంగీతం వింటూ ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా అయితే మీకు ఉంటుంది. కొంతమందికి రేపటి రోజున మీకు ఇష్టమైన కార్యకలాపాల్లో గడపడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం అయితే తప్పకుండా లభిస్తుంది. మీకు రేపటి రోజున శ్రేయోభిలాషుల సహకారంతో వాటిని ముందుకు వెళ్ళడానికి, మీ యొక్క కుటుంబం మెరుగుపరచడానికి కూడా అనేకమైన ప్రయత్నాలు అయితే విజయవంత బాటలో అయితే నడుస్తాయి. మీపై యొక్క నమ్మకం, మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన, చాకచక్యంగా వ్యవహరించకపోవడం, మీ వ్యాపారంలో మోసపోవడానికి చాలా గట్టిగా సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. ఆర్థికంగా ఉపశయనశీలి కూడా వీరి యొక్క వ్యాపార రంగంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురుకాబోతున్నాయి. సరైన నిర్వహణకు అవసరం అనేది చెప్పుకోవచ్చు. సహనం వహించండి. మీ యొక్క సిబ్బంది పట్ల, కార్యకలాపాల పట్ల చాలా ఓర్పుతో, సమయంతో పాటించడం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపార కార్యకలాపాల్లో కాస్త లాభ నష్టాలు, హెచ్చుతగ్గులు తప్పకుండా అయితే ఉంటూ ఉంటాయి. మానసికంగా బలహీనంగా భావించినప్పటికీ కూడా రేపటి రోజున అభివృద్ధి బాటలో చాలా చక్కగా రాణించగలుగుతారు. ప్రాణాయామం, ధ్యానం, యోగా ఇటువంటివన్నీ కూడా మీకు మనసుకు ప్రశాంతంగా ఉండడానికి అయితే తోడ్పడతాయి. మీ యొక్క ప్రతిభను ప్రతి ఒక్కరిలో కూడా కనబరిచే ధైర్యశీలను అయితే చెప్పుకోవచ్చు. మీకు తప్పకుండా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. వ్యాపారానికి రేపటి రోజున చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రయాణం, ఉద్యోగం, ఇష్టాలు, మీ మనసులో ఉన్న గందరగోళం పరిస్థితి నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని చాలా నిరోధిస్తూ ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యం క్షీణించవచ్చు. పనిచేసే చోట మీ యొక్క పరువు నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. అనవసరమైన చర్యలు, విభేదాలు కూడా వివాదాలకు దారితీయబోతుంది. మీరు ఆశించిన విద్య సాధించలేకపోతారు. వృధా ఖర్చులు, ఆర్థిక నష్టం పెరిగే అవకాశం కూడా ఉంది కనుక ఈ యొక్క సమయంలో విద్యార్థులు చాలా అనుకూలమైనది. ప్రతికూల సమయం, అనుకూల సమయం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మధ్యాహ్నం తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అన్ని రకాలుగా కూడా మీ దృష్టి, పొదుపు మరియు ఆదాయం పెంచుకోవడానికి ప్రమాదకరమైన పెట్టుబడులకు కూడా దూరంగా ఉండండి. రేపటి రోజున వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో పురోగతిని తప్పకుండా సాధించి తీరుతారు. మీ యొక్క ప్రేమ సంబరాల్లో రేపటి రోజున ఎంతో బాగా భాగస్వామితో కలిసి చాలా బాగా మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే అవకాశాలు కూడా చాలా బాగా ఉన్నాయి. ఒక అద్భుతమైన విజయాన్ని అయితే మీరు అందించుకోబోతున్నారు. సరికొత్త నిర్ణయాలు తీసుకునే ముందు వాటిని జాగ్రత్తగా అమలుపరచుకోవడం ద్వారా మీ యొక్క నిర్ణయ శైలిలో మీ యొక్క జీవనాధారం నుంచి భవిష్యత్తు పరంగా అయితే
మంచి మంచి అభిప్రాయాలు కూడా మీరు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది. బాధ్యతలతో మీరు చాలా బాధపడుతూ ఉంటారు. వాటిని సరిగ్గా నెరవేర్చుకోకుండా చికాకులు, పిల్లలపై కాస్త సమయం కూడా గడిపించడం చాలా మంచిది. వ్యాపార కార్యకలాపాల్లో కూడా మరింత వ్యవస్థ చాలా వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కనుక అపరిచితులతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క అంచనాల ప్రకారం, మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రకారం కాస్త మీరు నిర్ణయాలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఆలోచన తీరు చాలా జాగ్రత్తగా ఉంచవలసిన అవసరం కూడా ఉంది. అనుభవజ్ఞుల సలహాల మేరకు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాల మేరకు మీరు పాటించడం ద్వారా కూడా ఎంతోమంది మేలు ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉన్నప్పటికీ కూడాను రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారి యొక్క స్త్రీలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే విషయంలో కూడా, వారి యొక్క నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఆవేశానికి గురవుతూ ఉంటారు. కాస్త మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, మాటలు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ కుటుంబం పట్ల నిబంధనలు చాలా పాటించవలసిన అవసరం కూడా ఉంది. కఠినమైన మాటలు అనకుండా ప్రశాంతమైన వారితో వివేకంగా మాట్లాడాలి. వివాహం కాని స్త్రీల పట్ల ఎదుటివారి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని తప్పకుండా తెలుసుకోవాలి. మీ యొక్క భావోద్వేగాల ఆధారంగా సంబంధాలను కొనసాగించవద్దు. మాట్లాడే మాటలు కావచ్చు నైపుణ్యానికి తగిన రేపటి రోజున బాగా ఉపయోగపడతాయి. అమ్మకాలు, కొనుగోలు, వ్యాపార రంగంలో, ఫైనాన్షియల్ వ్యాపార రంగంలో మహిళలకు రేపటి రోజున ఎంతో ఆర్థికంగా బాగా బలపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో సమిష్టిగా ముందుకు పోవడం ద్వారా, వ్యాపారంలో ఖర్చులు, అప్పులు నియంత్రించడం ద్వారా కూడా ఆర్థికంగా ఎంతో లాభసాటిగా అయితే ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క పనిలో కూడా మీరు ఖర్చు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మవద్దు. ఎటువంటి సలహాలు కూడా మీరు పట్టించుకోవద్దు. అవి మంచిదా కాదా అని ఆలోచించి అటువంటి సలహాలను పాటించడం చాలా మెరుగైన అవకాశం కూడా అని చెప్పుకోవచ్చు. పెట్టుబడులకు దీర్ఘకాలిక ప్రణాళికలు అయితే ఉత్తమం. నిర్ణయాలు మాత్రం ఆవేశపూరితంలో అస్సలు తీసుకోవద్దు. స్పష్టమైన నిర్ణయాలు, పొదుపులు, ప్రణాళికలు నిరూపించుకోవడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున తీపి పదార్థాలు తినడం అయితే మానుకోండి. రేపటి రోజున మానసిక ఒత్తిడిని నిర్వహించడానికి ధ్యానం మరియు విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మేలు ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అలాగే భగవన్ నామస్మరణ చేసుకోవడం ద్వారా మానసిక చింతన కూడా రేపటి రోజున లభిస్తూ ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు కాస్త క్షీణించినప్పటికీ కూడాను రేపటి రోజున సాయంత్రానికి అంతా సద్దుమణుగవుతూ ఉంటాయి. మంచి మంచి ప్రయోజనాలతో చాలా ఆనందంగా అయితే గడపబోతూ ఉంటారు. మతపరమైన కార్యకలాపాలకు ఖర్చు నిర్వహించవచ్చు. వాతావరణం క్షీణించవచ్చు. పనిలో వైఫల్యం, అసంతృప్తి, విశ్రాంతి ఇవన్నీ కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. మీ యొక్క సొంత సానుకూల ఆలోచనలు కూడా రేపటి రోజున సంతృప్తి పరిచే విధంగా అయితే ఉంటాయి. ఉద్యోగంలో నెరవేరిన కోరికలు సైతం రేపటి రోజున వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కావించే విధంగా అయితే ఉంటారు. మీ యొక్క గౌరవ మర్యాదలు రెట్టింపు కాబోతున్నాయి. విజయం సాధించి చదువులో పురోగతిని చేకూర్చడానికి విద్యార్థులకు ఎంతో అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా పనులు లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్త పడడం చాలా అవసరం. ఎటువంటి సందర్భంలో అయినా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమని తప్పకుండా గుర్తుంచుకోవాలి. రేపటి రోజున సృజనాత్మక సామర్థ్యాలు కూడా వాటంతటా అవే పెరుగుతూ ఉంటాయి. మీరు మీలో శక్తి సామర్థ్యాల పట్ల, మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పట్ల మంచి అవగాహన ఉండడం వల్ల ఎంతో మేలు ఫలితాలు కూడా రాబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా నవగ్రహారాధన చేసుకోవడం, అలాగే పేదలకు ఆహార దానం, కాకులకు, కుక్కలకు ఆహార దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు చేకూరుస్తాయి. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మీకు ఎంతో ముఖ్యమైన సమయం అయితే తెలుసుకోవాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.